అంటే చాలామంది వాళ్ళ ఫ్యామిలీస్ని ఇష్టపడతారు, వైఫ్ని ఇష్టపడతారు. బట్ నాకు తెలిసి మీ వైఫ్ని మీరు ఇష్టపడినంతగా మిగతా అసలుకి ఎవరు ఇష్టపడరేమో. అండ్ మీ వైఫ్ కూడా మీరు లేకుండా కనీసం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి కూడా లేదు, మా ఆయన వస్తేనే నేను వెళ్తాను అని చెప్పేసి అనేవాళ్ళంట. ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేవాళ్ళు కాదంట. సో అలాంటిది సడన్గా ఆవిడ కాలం చేయడము, దానిలో నుంచి అసలు మీకు ఎంత టైం పట్టింది సార్ రావడానికి? నాకు కొంత టైం పట్టింది. అసలు ఏంటో లైఫ్ అనేది కొద్ది రోజులు అర్థం కాలేదు. 2 ఆడపిల్లలు, పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు. దీంట్లో నాకు మోరల్ సపోర్ట్గా బాగా ఎక్కువ ఉన్నది మా అత్తయ్య అండ్ మా బావమరిది, నా వైఫ్కి మదరు అండ్ బ్రదరు. వాళ్ళిద్దరూ, మా అత్తయ్య మా ఇంట్లోనే ఉండేది చాలా రోజులు పిల్లల్ని చూసుకుంటూ. ప్లస్ చనిపోయిన ఇమీడియట్గా పెద్ద పాప పెళ్లి చేయాల్సి వచ్చింది. ఆ పెళ్ళి మొత్తం తనే, మా బావమరిదే కాళ్ళు గడిగి కన్యాదానం చేసింది కూడా తనే, అన్ని దగ్గర నుంచి చేసి అప్పటి నుంచి పిల్లల కేర్ టేకింగ్ అంతా మా అత్తయ్య చూసుకునేది. కొద్ది రోజులు బాగా స్ట్రగుల్ అయ్యాను. ఆ స్ట్రగుల్లో నుంచి మెల్లగా ఇక పిల్లల్ని చూసుకుని బయట రావాల్సి వచ్చింది. ఆడపిల్లలు మనం వదిలేసి మన పాటికి మనం ఒకవేళ అంటే ఒక స్టేజ్లో అసలు మనం బతకాలా అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. కానీ ఒక 2 ఆడపిల్లల్ని కన్నాము. వాళ్ళిద్దరికీ ఒక లైఫ్ సెటిల్ చేయకుండా మనం ఏదైనా అయితే బాగోదు అని చెప్పి నాకు నేనే రియలైజ్ అయ్యాను. ఆ స్ట్రగుల్లో నుంచి బయట వచ్చి పిల్లలిద్దరు నీట్గా చదువుకున్నారు. దే ఫినిష్ దేర్ MBA. ఇద్దరు అమెజాన్లో మంచి మేనేజర్స్ జాబ్లో ఉన్నారు. ఇద్దరికి పెళ్ళి అయిపోయింది. కొంత ఇప్పుడు నా వర్క్ బిజీగా నేను ఉన్నాను. దాంతో అవన్నీ కొంచెం మైండ్లో నుంచి బయటకు, అంటే ఎలాగూ రోజుకు ఒక 10 సార్లు గుర్తొస్తూనే ఉంటుంది. కాకపోతే ఈ వర్క్ ఇప్పుడు ఈ అట్మాస్ఫియర్ దీంట్లో కొంత మర్చిపోయి, పైగా ఇప్పుడు కొత్తగా మనవడు ఒకడు వచ్చాడు, వాడితోటి కొంత కాలక్షేపం. దీంట్లో నుంచి అది బయట రావడానికి కొంత కాలం పట్టింది. ఆ కాలం పట్టే లోపల నేనేమయ్యానంటే కొంచెం వర్క్లో బిజీ అయిపోయా. భగవంతుడు అది ఒకటి కల్పించాడు అవకాశం. ఆమె చనిపోయేటప్పుడు ఖాళీగా ఉన్నా, షూటింగ్స్ అవన్నీ ఖాళీగా ఉన్నాను. అది చనిపోయిన తర్వాత కొంచెం ఇమీడియట్గా బిజీ అయ్యా. ఆ బిజీ ఎంత బిజీ అయ్యానంటే ఒక్కరోజు రెస్ట్ దొరికితే బాగుండనే అంత బిజీ అయ్యాను. అది కొంత అడ్వాంటేజ్ అయింది, వేరే మైండ్ డైవర్ట్ కాకుండా ఉండడానికి. సో మీ ఇద్దరు కలిసి ఉన్న బెస్ట్ మెమరీస్ అంటే ఎన్ని ఇయర్స్ మీ ఇద్దరు ట్రావెలింగ్, అంటే ఎన్ని ఇయర్స్? 20, ఇంకా 2 నెలలు బతుకుంటే 25 కంప్లీట్ అయ్యేది. చెన్నైలో 7 ఇయర్స్ ఉన్నాం. ఆమెకి ఆ 7 ఇయర్స్ లోపలనే ఈ హెల్త్ ఇష్యూ స్టార్ట్ అయింది, కానీ అంత ప్రాబ్లం స్టార్ట్ కాలేదు. ఆమెకి ప్రాబ్లం స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ 2002-2003 ఆ టైంలో. అక్కడి నుంచి కొంచెం ఒక 10 ఇయర్స్ తను సొంతంగా అన్ని పనులు చేసుకుంటూనే ఒక 2012 వరకు నా మీద కొంచెం ఆధారపడినా, అన్నిటికీ ఆధారపడకుండా. ప్లస్ నాకు ప్రతిరోజు ఆఖరి చనిపోయే 2 నెలల ముందు వరకు కూడా 2 నెలలు హాస్పిటల్లో ఉంది. 1 నెల ఉంది, మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఇంకొక నెల ఉంది. ఆ 2 నెలల ముందు కూడా నాకు తనే క్యారియర్ పెట్టి నా భోజనం, నేను 5 గంటలకు షూటింగ్కి వెళ్తున్నా నా క్యారియర్ రెడీగా ఉంటుంది. ముందు రోజే అన్నీ రెడీ చేసుకొని 4 o'clock లేచి క్యారియర్ రెడీ చేసి అలా 2012 వరకు తన పనులు తను చేసుకుంటూ ఉంది. 2012 నుంచి ఒక 2-3 ఏళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డది. ఒక 2015 నుంచి 17లో చనిపోయింది. ఆ 2 years మాత్రం బాగా ఒక చిన్న పిల్లలాగా అయిపోయింది నాకు. నేనే అన్నీ స్నానం చేయించి, డ్రెస్ చేసి, మంచం మీద కూర్చోబెట్టి అన్నీ చేయించాల్సిన పరిస్థితి వచ్చింది. బట్ ఏ రోజు కూడా నేను ఎప్పుడు విసుక్కున్నది లేదు, బాధపడ్డది లేదు. తనకి ఇంకా ధైర్యం చెప్పేవాడిని, నువ్వు హ్యాపీగా ఉండు. నేను తను మరీ బాధపడితే కావాలంటే అలా తీసుకొచ్చి రోడ్డు మీదకి, నీకంటే ఇబ్బంది పడేవాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడని చూపించేవాడిని. నీకు అన్నీ జరుగుతున్నాయి, అవి జరగకుండా రోడ్డు మీద 2 చెక్కలు పెట్టుకొని దొక్కుంటూ వెళ్ళేవాళ్ళు ఉన్నారు, అడుక్కునే వాళ్ళు ఉన్నారు, చేతులు లేని వాళ్ళు ఉన్నారు, కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికంటే నీకు జరుగుతుంది, అక్కడ వరకు నువ్వు కొంచెం సంతోషించు. అట్ ద సేమ్ టైం నా గురించి ఎప్పుడు ఆలోచించుకు, నువ్వు ఆఖరి వరకు నేను నీకు కూడా ఉంటాను, నేను ఎప్పుడు నేను వదిలేసి వెళ్ళేది లేదు అని అదొక ధైర్యం చెప్పేవాడిని ఫస్ట్ నుంచి. బట్ ఎన్ని చెప్పినా ఎక్కడో కొంచెం బాధ ఉంటుంది. బట్ నేను తను ఎప్పుడు అడిగేవాడిని, ఎప్పుడు నవ్వుతూ ఉండు చాలు నాకని, ఎప్పుడు నవ్వుతూ ఉండు, నీకేం కావాలో చెప్పు నేను చేస్తా. అలాగే ఆఖరి నిమిషం వరకు నవ్విస్తూనే ఉన్నాను. నేను విన్నాను, పొద్దునే లెగిసి మీరు పూజ చేసిన తర్వాతే బయటకు వస్తారు. అవును, ముందు తనకి పూలు పెట్టి దండం పెట్టుకొని నా పిల్లలు బాగుండాలని కోరుకుంటా, ఇంకేం కోరుకోను. నేను బాగుండాలని కూడా కోరుకోను, నా పిల్లలు బాగుండాలి అని కోరుకొని ఆవిడకి పూలు పెట్టిన తర్వాత అప్పుడు దేవుడికి దండం పెట్టుకుంటాను. దేవుడికి దండం పెట్టుకొని దెన్ ఐ స్టార్ట్ మై మార్నింగ్ కార్యక్రమాలు స్టార్ట్ చేస్తాను. బ్రష్ చేసుకోవడం, మనల్ని నమ్మొచ్చారు అంటే కొంత ఉండాలి కదండి హ్యుమానిటీ. మనల్ని నమ్మి వచ్చింది, మనం బాగున్నప్పుడు అన్నీ చేసింది, మనం తనకు బాగలేనప్పుడు మనం చేయాలి.
దైవం తీసుకెళ్ళిపోయాడు, మనం దానికి ఏం చేయలేము. అలా అని నన్ను రెండో పెళ్లి చేసుకుంటారా అని అంటే నేను ఇంకొకటే మాట చెప్పా, నా హార్ట్లోకి ఇంకొక మనిషి రాలేరు, ఆ ప్లేస్ని తీసేసి ఆ హార్ట్లోకి ఇంకొక మనిషి అనేవాళ్ళు ఎవరు రాలేరు. నేను ఇప్పుడు బ్రతుకున్నది నా పిల్లల కోసం, నా పిల్లలు బాగుండాలి, వాళ్ళని ఒక సెటిల్ చేశాను. ఇప్పుడు నేను ఐఎమ్ హ్యాపీ, పెద్ద టెన్షన్ పడను, ఉన్నాం, వెళ్తూ ఉంటుంది లైఫ్. ఐ విల్ ఎంజాయ్ మై లైఫ్. నాకు వచ్చేటప్పుడు లేదు, పిల్లలకి ఏమైనా కావాలంటే ఇస్తాను, నాకు కావాల్సింది నా డ్రింకు, నేను ఎక్కడికి వెళ్ళను కూడా, ఇంట్లోనే ఉంటా. ఎక్కడికి మ్యాక్సిమం షూటింగ్ లేకపోతే ఇంట్లోనే ఉంటా. వస్తే ఈయన కాలక్షేపం కాబట్టి ఇంట్లో ఉంటే ఒక్కడిని బోర్ కొడుతుంది కాబట్టి కొంచెం సేపు అట్ట క్లబ్కి వచ్చి 4 ఫ్రెండ్స్ ఉంటారు, కూర్చొని అటు వెళ్ళిపోతాను అనమాట.